నమస్తే బోసుకుమరి. పవన్ కళ్యాణ్ గారు ఓజీ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. మరి దాని గురించి ఆయన ఒక స్పీచ్ ఇచ్చాడు. ఆయన నిజంగా చాలా అంటే చాలా మనస్ఫూర్తిగా మాట్లాడేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. చాలా ఆవేదనతో మాట్లాడేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. ఓజీ సినిమా ఈ ఫ్యాన్స్ వారికి సంబంధించి ఏంటంటే దీంట్లో సినిమా నలిగిపోతుంది. సినిమాగా చూడండి, రాజకీయంగా చేయండి. నిజంగా చెప్తున్నాను, ఓజీకి చాలా పెద్ద షాక్, చాలా పెద్ద దెబ్బ తగిలినట్టే. అందరు సక్సెస్ అంటున్నారు కానీ అనుకున్న స్థాయి సక్సెస్ అయితే కంపల్సరీగా కాదు అనేది నా అభిప్రాయం. ఎందుకనంటే ఇప్పటికి ఉన్నటువంటి సక్సెస్ తక్కువ సక్సెస్ అని నేను అనట్లేదు, కానీ రావాల్సినంత సక్సెస్ అయితే రాలేదనేది నా అభిప్రాయం. దీనికి ఓన్లీ ఒక రీజన్ ఏంటంటే సినిమా బాగలేకు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ బాగలేకు, డైరెక్టర్స్ కానీ మిగతా టీం కష్టపడలేకు, మంచి లేక కాదు. నాకు తెలిసి ఒక రకంగా చెప్పాలంటే ఈ గిష్పాలు కంటే ఓజీ తీసిపోయింది కాదు, చాలా ఎక్కువ కూడా, చాలా స్టైలిష్ గా ఉంటుంది సినిమా. చాలా స్టైలిష్ మ్యూజిక్, చాలా స్టైలిష్ లొకేషన్స్, చాలా స్టైలిష్ గా ఉంది సినిమా అయితే. నాకు తెలిసి ఒక దశాబ్ద కాలంలో ఇంత స్టైలిష్ సినిమా అయితే కంపల్సరీగా రాలేదు, ఖచ్చితంగా రాలేదు. కానీ అంత స్టైలిష్ సినిమా వచ్చింది, కథ ఉంది, అన్ని ఉన్నాయి. కానీ ఎందుకు అనుకున్న స్థాయి అంటే ఇప్పుడు వచ్చినటువంటి, నేను మళ్ళీ చెప్తున్నాను, వచ్చినటువంటి సక్సెస్ పెద్ద సక్సెస్, కానీ ఇంకా అనుకున్న శిఖరం రాలేదు. శిఖరానికి వెళ్ళాల్సినంత సినిమా అది. ఎలా అంటే ఇప్పుడు అది రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి అటు ఈ ఫ్యాన్స్ వార్ చూసారా, ఈ ఫ్యాన్స్ వార్ వల్ల సగం నాశనం అయిపోయింది. ప్లస్ అది కూడా కాకుండా ఆయన రాజకీయాల్లో ఉండటం వల్ల సగం నాశనం అయిపోయింది. వాస్తవంగా చెప్పాలంటే 2,000 కోట్ల సినిమాకి ఏ మాత్రం తగ్గదు. ఓజీ ఇప్పుడున్నటువంటి మార్కెట్ ని బట్టి 2,000 కోట్లకి ఏ మాత్రం తగ్గదు. రికార్డు విపరీతంగా బ్రేక్ చేయాల్సినటువంటి తరుణం. బట్ దాంట్లో ఓజీ టీంకి సంబంధించినటువంటి తప్పులు లేవంటే ఖచ్చితంగా ఉన్నాయి. అటు నార్త్ లో వీళ్ళు ప్రచారం చేసుకోలేదు, కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి 1 రోజు 2 రోజులు ఓజీ కోసం కేటాయించారు అంతే, అంతకంటే పెద్ద కేటాయించేటువంటి పరిస్థితులు ఏం లేవు. అది ఆంధ్రప్రదేశ్ లో కూర్చొని మనం ప్రమోషన్స్ చేసుకుంటే మనకు వచ్చేటువంటి రిజల్ట్స్ ఎలాగే ఉంటాయి. మనం ఉన్నగా మాట్లాడుకోవాలి. మిగతా అంటే రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు సినిమా చేసి ఆయా రాష్ట్రాలకు వెళ్లిపోయి వాళ్ళు అక్కడ ప్రచారం చేసుకుంటున్నారు. మరి పిచ్చోలేం కాదు కదా. బట్ మన ఓజీ సినిమా అయినా మనం ఎంత పెద్ద విధానంలో ఉన్నా కూడా ఏంటంటే అక్కడ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా వేరే రాష్ట్రాలకు కంపల్సరీ వెళ్ళి కొంత టైం అనేది కేటాయించాలి. ఓకే, మీరు సినిమా రాజకీయాల్లో ఉన్నారు, మరి అసలు సినిమా చేయొద్దు, మీరు సినిమా చేయకుండా రాజకీయం చేయమని కొంతమంది అంటే ఏదో బురజలేటువంటి వ్యక్తులు, వేస్ట్ ఫెలోస్ మాట్లాడతారు. కానీ ఆయన జీవన విధానం అదే అనేటువంటి విధంగా ప్రజలకు తెలుసు. కాబట్టి అప్పుడు ఏం చేయాలి, మిగతా రాష్ట్రాలు కూడా ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళినప్పుడు వెళ్ళి అక్కడ కనీసం ఒక్క రోజన్నా కేటాయిస్తారు. ఇప్పుడు రామ్ చరణ్ గారు కానీ, లేకపోతే రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, రాజమౌళి గారికి ఏం ఫేమ్ లేదని వాళ్ళు ప్రతి రాష్ట్రం తిరిగి కనీసం రోజుకి వందల ఇంటర్వ్యూస్ ఎందుకు ఇచ్చారు? అట్లా ప్రమోషన్స్ ఖచ్చితంగా చేసుకోవాలి. అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి అసలు ప్రమోషన్స్ చేయలేదు. ఓజీ సినిమాకి కానీ ప్రమోషన్స్ చేసుకుంటే కొంచెం బెటర్ గా ఉండేదేమో. కానీ ఓన్లీ రాజకీయం వల్ల, ఈ ఫ్యాన్స్ వార్ వల్ల ఓజీ సినిమా అనుకున్నటువంటి స్థాయి, అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, సినిమా చాలా అంటే చాలా సక్సెస్ అయింది. ఇప్పుడు ఉన్నటువంటి సక్సెస్ పెద్ద సక్సెస్. కానీ 2,000 కోట్లు, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మొత్తం మీద కలిసి సెలవులు కూడా అయిపోయినాయి. ఏదో 300 కోట్లు చిల్లర దగ్గర ఆగింది. అదేది కంప్లీట్ లెక్కలు ఏంటి అనేది బయటికి రావాలి. కానీ ఓజీకి ఉన్నటువంటి దమ్ ఏంటంటే 2,000 కోట్లు. నిజంగా వాస్తవం చెప్పాలంటే 2,000 కోట్లు. ఆ 2,000 కోట్లు రావాల్సినటువంటి దగ్గర 300 కోట్లు వచ్చినాయి అంటే డిఫరెన్స్ మీకు అర్థం ఏంటది అనుకుంటాను. 300 కోట్లు అనేది పెద్ద సక్సెస్, కానీ 200 కోట్ల సినిమా, 2,000 కోట్లు వసూలు చేసేటువంటి సినిమా అది, 2,000 కోట్ల సినిమా అది. నేను చెప్పేది అతిశయకరం కాదు. అంటే ఇప్పుడున్నటువంటి ఇంత పెద్ద హ్యూజ్ మార్కెట్ లో నార్త్ బాగా ఆకర్షితున్నటువంటి టైంలో పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి క్రేజ్ ఇండియా మొత్తం ఆయన తెలుసు. కొంచెం ప్రమోషన్స్ చేసుకుంటే సమ్ బెటర్ ఉండేది. కానీ ఈ ఫ్యాన్స్ విధానం ఏదైతే ఉందో ఇది బాగా నలిపేసింది సినిమాని. ఎందుకు? మామూలుగా ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాన్స్ వార్లు జరుగుతున్నాయి, ప్రతి సినిమాకి జరుగుతున్నాయి. కానీ వాళ్ళు ఎందుకు భయపడలేదంటే వాళ్ళు నార్త్ సైడ్ మిగతా రాష్ట్రాల్లో బాగా ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. ఓజీ సినిమా ఆ ప్రమోషన్స్ చేసుకోలేరు. ఇది భారీ మైనస్. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మనకు శత్రువులు ఉంటారు, మనల్ని నాశనం చేసేటువంటి వాళ్ళు ఉంటారు. నెంబర్ 2, నువ్వు కనీసం రాజకీయంగా నాశనం చేయడానికి ప్రయత్నించేటువంటి వ్యక్తులు, సోషల్ మీడియాలో పెద్ద పెద్ద వింగులు పెట్టి దుష్ప్రచారాలు చేసేటువంటి వ్యక్తులు మరి సినిమాని ఎందుకు ఆరణిస్తారు? ఎందుకు జనాలకు పాజిటివ్ గా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు? సినిమాకు చూసేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తారు? విపరీతమైనటువంటి శత్రువర్గం ఉంది కదా, చెయ్యరు. అది కూడా కాకుండా ఈ ఫ్యాన్స్ వార్ అనేది ఒకటి, అంటే హీరోల మధ్య సోషల్ మీడియాలో మేము ఏదైనా చేయగలిగినటువంటి విధంగా వచ్చేటువంటి ఫ్యాన్స్ వార్ ఒకటి చూసారా, ఇదొక సమస్యగా తయారైంది. అలాంటప్పుడు ఏంటంటే పక్క మార్కెట్లలో బాగా ప్రమోషన్స్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఓజీటీ మీద ఉంటుంది. అది చేసుకోలేదు. ఇక్కడ ఎంత డ్యామేజ్ అయినా కూడా అది చేసుకోలేదు. రాజకీయాలు లేకుండా ఉన్నట్టయితే, పవన్ కళ్యాణ్ రాజకీయాలు లేకుండా ఈ వార్లు గీర్లు, ఈ దుకాణం తోటకూర మొత్తం ఏం లేకుండా ఉన్నట్టయితే
ఖచ్చితంగా 2,000 కోట్ల సినిమా ఓజీ అనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం. అదే ఆవేదన పవన్ కళ్యాణ్ గారిలో కనపడింది. బట్ సినిమా సక్సెస్ కానీ చాలా పెద్ద లెవెల్లో ఉండాల్సినటువంటి సక్సెస్ రాలేకపోయింది అనేటువంటి కోణం. నేను ఖచ్చితంగా చెప్తున్నాను కదా, సినిమా అంటే ఒక ప్రొడక్ట్. ఆ ప్రొడక్ట్ ని ఇది మా దగ్గర ఈ ప్రొడక్ట్ ఉంది అనేటువంటి విషయాన్ని పబ్లిష్ చేసుకోకపోతే వాళ్ళు మంచి బిజినెస్ మ్యాన్లు కాలేరు. బిజినెస్ ఏదైనా, సినిమా అయినా వస్తువు అయినా ఏదైనా సరే, అది జనంలోకి తీసుకెళ్లకుండా దానికి బ్రాండ్ వాల్యూ రాదు. సమస్య లేదు దాంట్లో. ఒక సినిమా చేసామంటే అది ప్రొడక్ట్ అయితే దాన్ని జనంలోకి తీసుకువెళ్ళాలి. జనంలో తీసుకువెళ్ళకపోతే ఇది ఇలాంటి ప్రొడక్ట్, ఇంత మంచి ప్రొడక్ట్ అని చెప్పేసి తీసుకెళ్ళకపోతే అది ఎప్పటికీ కూడా సక్సెస్ అనేది రాదు. సమస్య లేదు దాంట్లో. సినిమా అంటే సినిమా ఎంత బాధ్యతగా చేస్తాం, రాజకీయాన్ని ఎంత బాధ్యతగా చేస్తాం, సినిమా కూడా అంతే బాధ్యతగా చేయాలి. ఈ రెండు చేయకపోతే వదిలేసుకోవడం బెటర్ అనేది నాకు ఖచ్చితంగా నా అభిప్రాయం. ఎందుకంటే దానికి ఇవ్వాల్సిన టైం దానికి ఇవ్వాల్సిందే, సమస్య లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాటిలో మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇది ఈ ఫ్యాన్స్ వార్, సోషల్ మీడియాకి సంబంధించిన ఫ్యాన్స్ వార్ వల్ల కొంత డ్యామేజ్ అయింది. ఇక్కడ ఉండేటువంటి మార్కెట్ మాత్రమే నమ్ముకోవటం వల్ల మాత్రమే ఓజీ 2,000 కోట్లకు సంబంధించినటువంటి ఓజీ అనేది నాశనం అయిపోయింది అనేది నా అభిప్రాయం. అలాగని చెప్పి సక్సెస్ కాలేదని అనట్లేదు, సక్సెస్ అయ్యింది. కానీ ఇది సక్సెస్ కాదు, నా లెక్క అయితే ఇది సక్సెస్ కాదు. 2,000 కోట్ల సినిమా.